హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పుదీనా, ఎండుమిర్చి అండ్ టమాటాతో చట్నీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అలాగే ఈ చట్నీని చాలా సింపుల్గాను టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ఎండుమిర్చి అనేది ఒక 10 వరకు తీసుకున్నానండి. ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 10 వరకు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నవైతే తక్కువగా తీసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ట పుదీనాకి సరిపోని చట్నీ చేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అనేవి వేగిపోయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. పుదీనాని మనం నూనెలో వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అదే టమాటాల్లో ఉడికించుకోవడం వల్ల టమాటా అనేది జిగురు వస్తుందన్నమాట. ఈ విధంగా పుదీనా అనేది కొంచెం నూనెలో వేగిన తర్వాత మనం ఇందాలో వేయించి పెట్టుకున్న బాండీలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా నీరంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత మరి ఒకసారి అదే బాండీలో ఒక 1/2 కేజీ వరకు టమాటాలు అనేవి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు అనేవి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాండీ పైన మూత పెట్టుకొని టమాటా ముక్క మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముక్కలన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పుదీనా, అలాగే ఎల్లుల్లిపాయలు అనేవి ఒక 5-6 రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి చల్లారిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ అనేది మెత్తగా పట్టకండి, టేస్ట్ అనేది అంత బాగుండదు. క్రోస్గా పట్టుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా పుదీనా, ఎండుమిర్చి, టమాటా చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఇంట్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.